Hey guys, welcome back to video class. Today's topic is meeting. So కంపెనీస్ కానీ కార్పొరేషన్స్ కానీ అసలు మీటింగ్స్ ఎందుకు కండక్ట్ చేస్తాయి అంటే కంపెనీస్కి ఎయిదర్ ఒక ఇష్యూ అన్న ప్రాబ్లం అన్నా ఉండొచ్చు, ఓకే, లేదా ఒక కొత్త అవకాశం కానీ ఆపర్చునిటీ కానీ ఉండొచ్చు. సో ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఒక సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తారు. లేదా ఒక కొత్త అవకాశం ఉంది, మన కాంపిటీటర్ కన్నా ముందు మనం ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలి, టేకప్ చేయాలి, లేదా మన కాంపిటీటర్ ఆ కొత్త అవకాశాన్ని మనకన్నా ముందు ట్యాకిల్ చేస్తున్నాడు అనుకోండి, టేకప్ చేశాడు అనుకోండి, మనం కూడా అది ఎలా ఎంటర్ అవ్వాలి కొత్త విధానంలో, దాని ద్వారా మనం ప్రాఫిట్స్ ఎలా పొందాలి. సో ఇలాంటి డిస్కషన్స్ జనరల్గా జరుగుతూ ఉంటాయి మీటింగ్స్లో, కంపెనీ మీటింగ్స్లో. ఓకే, ఇక్కడ చూడండి, when 2 or more than 2 persons get together at one place to discuss any common issue, it is called as a meeting. అండ్ అది అందరి కన్సర్న్ అయి ఉండాలి. కంపెనీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి అది దాని గురించి డిస్కస్ చేయాలి అనే కన్సర్న్ ఉన్నప్పుడు ఇట్ విల్ చేంజ్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ అ మీటింగ్. ఓకే, ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ క్యారీడ్ on by the selected representatives of the members called the directors. So directors ఏ కదా, కంపెనీ మనకి సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటాం. ఓకే, ఒక సెపరేట్ ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా మన కంపెనీని మనం చూస్తాం. స్టిల్ దో అది ఎగ్జిస్టింగ్ రియల్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి దాని తరపున మనమే బిజినెస్ చేస్తాం, బట్ నేమ్ కంపెనీది. సో ఆ డెసిషన్స్ కానీ ఏదైనా కూడా ఎవరో ఒకరు హ్యాండిల్ చేయాలి. ఆ హ్యాండిల్ చేసే వాళ్ళే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ద డైరెక్టర్స్ టేక్ డెసిషన్స్ బై కాలింగ్ దేర్ మీటింగ్స్. సో మీటింగ్స్లో కూర్చొని డైరెక్టర్స్ అందరూ డిస్కస్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు కంపెనీ రిలేటెడ్వి. ఓకే, there are also certain matters which are to be decided by the whole body of shareholders of the company. సో కంప్లీట్ కంపెనీ మెంబర్స్ అంటే కంపెనీ షేర్ హోల్డర్స్, కంపెనీ షేర్స్ని కొనుక్కున్న వాళ్ళు, కంపెనీ ఓనర్షిప్ని కొనుక్కున్న వాళ్ళు. సో వాళ్ళకి రిలేటెడ్ కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, కొన్ని మ్యాటర్స్ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకి మీటింగ్స్ జరుగుతాయి కంపెనీలో. ద షేర్ హోల్డర్స్ ఆల్సో డిసైడ్ ద మ్యాటర్స్ బై కాలింగ్ దేర్ మీటింగ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. A meeting may be defined as a gathering or assembly of number of persons for transacting any lawful business. Okay, so ఒక బిజినెస్ రిలేటెడ్ ఎటువంటి డిస్కషన్ అయినా గ్యాదర్ అయి చేయటాన్ని మీటింగ్ అంటారు. ఇట్ మే బి నోటెడ్ దట్ ఎవ్రీ గ్యాదరింగ్ ఆఫ్ పర్సన్స్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ అ మీటింగ్. A meeting to be valid if it is held by the following the prescribed rules and regulations. సో మనకి కంపెనీలో 2013లో ఒక బోర్డ్ మీటింగ్, ఒక మీటింగ్ ఇన్ అ కంపెనీ ఎలా కండక్ట్ చేయాలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. జనరల్గా మనకి బోర్డ్ మెంబర్స్ కలవగానే అది మీటింగ్ అయిపోదు. సో మీటింగ్ అంటే దానికంటూ ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు మనకి బిజినెస్ చేయాలి అంటే ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్, ఎట్లా మనం కంపెనీస్లో ఇవన్నీ ఫాలో అవుతామో లెజిస్లేషన్స్ మన బిజినెస్ రిలేటెడ్ మనం వర్క్ చేసే కంట్రీలో, అలాగే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే కూడా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఫాలో అయ్యి ఆ ప్రకారంగా చేసినప్పుడే దాన్ని మీటింగ్ అంటారు. ఓకే, ఏ కంపెనీ మీటింగ్ టు బి వ్యాలిడ్ మస్ట్ బి కన్వీన్డ్ అండ్ హెల్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956, నేను ఇందాక చెప్పినట్టుగానే, అండ్ ద రూల్స్ ఫ్రేమ్డ్ దేర్ అండర్. ఓకే, ద మ్యాటర్స్ ఆర్ డిసైడెడ్ బై పాసింగ్ రిజల్యూషన్స్ ఎట్ ద మీటింగ్స్. సో ఎలా డిస్కస్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళు దేని గురించి అయితే డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఇష్యూ కానీ వాళ్ళు డిస్కస్ చేయబోయే మ్యాటర్ కానీ దాన్ని రిజల్యూషన్ అంటారు. ఓకే, ఈ ఇయర్ నేను ఇండియాలో ఒక 5 బ్రాంచెస్ కొత్తవి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని ఒక డైరెక్టర్స్ అందరూ కలిసి డిసైడ్ చేయాలి అని అనుకుంటున్నారు.
సో అలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ 5 బ్రాంచెస్ ఏవైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీ రిజల్యూషన్ అంటారు, మీ మీటింగ్ యొక్క రిజల్యూషన్. ఓకే, ఎసెన్షియల్స్ అండ్ లీగల్ రూల్స్ ఫర్ అ వ్యాలిడ్ మీటింగ్. సో ఒక మీటింగ్ వ్యాలిడ్ మీటింగ్గా యాజ్ పర్ లా ఉండాలంటే దానికి ఉండాల్సిన ఎసెన్షియల్స్ ఏంటి, తప్పనిసరి కండిషన్స్ ఏంటి, ప్రాపర్ అథారిటీ. ఓకే, సో ప్రాపర్ అథారిటీ అంటే డెఫినెట్గా ఒక పర్సన్ కంప్లీట్గా ఛార్జ్షిప్ తీసుకొని ఇన్ఛార్జ్గా ఉండి దీన్ని కండక్ట్ చేయాలి. సో ప్రతి మీటింగ్కి ఒక చైర్మన్ డెఫినెట్గా ఉంటారు. సో ఆ పర్సనే ఆ మీటింగ్ అంతా ప్రాపర్గా యాజ్ పర్ రూల్స్ జరిగేలాగా చూసుకుంటారు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ వ్యాలిడ్ మీటింగ్ దట్ ఇట్ షుడ్ బి కాల్డ్ బై అ ప్రాపర్ అథారిటీ. సో ఎవరు అరేంజ్ చేయాలంటే మీటింగ్, ప్రాపర్ అథారిటీ అరేంజ్ చేయాలి. The proper authority to call a general meeting of the members is the board of directors. The board of directors should pass a resolution at board meeting to call the general meeting. Okay, సో దేని గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నారో ఆ రెజల్యూషన్ని బోర్డ్ మెంబర్స్ పాస్ చేయాలన్నమాట. ఆ రెజల్యూషన్ని ఇలా నేను మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ పలానా ఇష్యూ మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాను అనేసి బోర్డ్ మెంబర్స్ అందరికీ చెప్పాలి. If meeting of board of directors is itself unlawful, ఎప్పుడు అన్లాఫుల్ మీటింగ్ అవుతుందంట, some lawfully constituted directors are prevented from attending the board meeting. సో ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్. సో జనాల దగ్గర నుంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకొని దాని బేస్డ్ వాళ్ళు బిజినెస్ నడిపిస్తున్న వాళ్ళు. సో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మూవ్ అవ్వటానికి ఉండదు, ఎందుకంటే కంపెనీ ఓనర్షిప్ని షేర్స్ కింద డివైడ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు, అంటే ఓనర్షిప్నే అమ్ముతున్నారు. అప్పుడు వాళ్ళొక్కరే ఎలా డెసిషన్ తీసుకుంటారు? ప్రతి మెంబరు పార్టిసిపేట్ చేయాల్సిందే కదా, ప్రతి మెంబర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. సో మనం అన్లాఫుల్ యాక్షన్స్ చేయకూడదు. అంటే ఒక డైరెక్టర్కి ఇంకొక డైరెక్టర్కి పడకపోతే చలో ఓన్లీ లెటర్స్ కండక్ట్ ద మీటింగ్ అండ్ మిగిలిన వాళ్ళు అక్కర్లేదు మనమే డిసైడ్ చేసేద్దాం. సో అలాంటి యాక్షన్స్ తీసుకుంటే దాన్ని అన్లాఫుల్ మీటింగ్ అంటారు. సో ఎవ్రీ వన్ మస్ట్ బీ ప్రెజెంట్, ప్రతి బోర్డు మెంబర్ ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే, అప్పుడే అది వ్యాలిడ్ మీటింగ్ అవుతుంది. Then the decision taken at such meeting to call the general meeting of the shareholders shall not be valid. సో అలా అందరూ రాకుండా కొందరే కండక్ట్ చేసి తీసుకునే డెసిషన్స్ కంప్లీట్గా ఇన్వాలిడ్ అయిపోతాయి, అవి వర్కౌట్ అవ్వవు. ఓకే, సో అలా దెన్ నెక్స్ట్ ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి. ఓకే, అంటే మేము ఇలా మీటింగ్ కండక్ట్ చేయబోతున్నామని వీళ్ళందరికీ నోటీస్ పంపించాలి, వాళ్ళందరికీ తెలిసేలాగా చేయాలి. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ of a valid meeting that a proper notice to call every meeting should be given to the following persons according to section 101 subsection 3 ప్రకారంగా వీళ్ళందరికీ మనం నోటీస్ ఇవ్వాలంటే ఎవరెవరికి? టు ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ అంటే ఎవరు? టు ఆల్ ద పీపుల్ హూ హోల్డ్ షేర్స్ ఇన్ ద కంపెనీ. అంటే మన కంపెనీ ఓనర్షిప్ని షేర్ రూపంలో కొనుక్కున్న ప్రతి షేర్ హోల్డర్కి మనం ఇంటిమేట్ చేయాలి, నోటీస్ పంపించాలి. మా రిజల్యూషన్ ఇది, ఈ మీటింగ్ రెజల్యూషన్ ఇది, అంటే డిస్కస్ అనుకుంటున్న మ్యాటర్ ఇది, దానికోసం ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అనే డీటెయిల్స్ ఎవ్రీ మెంబర్కి చెప్పాలి. టు లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ డిసీజ్డ్ మెంబర్ ఆర్ ద అసైనీ ఆఫ్ ఎన్ ఇన్సాల్వెంట్. సో ఎవరైనా మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కంపెనీ మెంబర్స్ కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నా, సో వాళ్ళకి ఒక లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటారు. అంటే వాళ్ళ అండర్టేకింగ్స్ అన్నీ వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట, లీగల్ రిప్రజెంటేటివ్స్. లేదా మన బోర్డ్ మెంబర్స్లోనే ఇన్సాల్వెంట్ అయిన పర్సన్ ఉంటారు. ఇన్సాల్వెంట్ అంటే వాళ్ళ అప్పులు కట్టుకోలేకుండా చాలా ఫైనాన్షియల్గా ఒక ఫెయిల్డ్ పర్సన్ లాగా ఉండిపోతారు. అలాంటి వాళ్ళని ఇన్సాల్వెంట్ పర్సన్స్ అంటారు.
సో అలాంటి వాళ్ళకు కూడా మనకి లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఆ లీగల్ రిప్రజెంటేటివ్స్కి కూడా మనం నోటీస్ పంపించాలి, మేము మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం కంపెనీ తరపున, ఈ పలానా విషయం, ఈ రిజల్యూషన్ మేము డిస్కస్ చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలిసేలా చేయాలి. దెన్ టు ద ఆడిటర్స్ ఆఫ్ ద కంపెనీ, సో కంపెనీ ఆడిటర్స్కి కూడా మనం నోటీస్ పంపించాలి. టు ఎవ్రీ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, డెఫినెట్గా ప్రతి డైరెక్టర్ అక్కడ మీటింగ్కి రావాలి, రాలేకపోతే రీజన్ చెప్పాలి. మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ డెఫినెట్గా ప్రజెంట్ అయ్యి ఉండాలి. అండ్ ప్రతి ఒక్క డైరెక్టర్కి మీటింగ్ కండక్ట్ అయ్యింది, ఈ విషయం డిస్కస్ చేశారు ఆ మీటింగ్లో, ఈ డెసిషన్ తీసుకున్నారు అనే ఇంటిమేషన్ కూడా మనం ఇవ్వాలి నోటీస్ ద్వారా. ఓకే, సో అప్పుడే అది వ్యాలిడ్ మీటింగ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ నోటీస్. మరి ఈ నోటీస్లో ఏమేమి డీటెయిల్స్ మనం పెట్టాలి అంటే ద ప్లేస్, డే అండ్ అవర్ ఆఫ్ మీటింగ్. సో ఎక్కడ, ఎప్పుడు, ఏ రోజు, ఏ టైంకి వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో ప్రతి డీటెయిల్స్ పెట్టాలి. దెన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్ ఎట్ ద మీటింగ్. సో వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్, జనరల్ బిజినెసా, స్పెషల్ బిజినెసా? జనరల్ బిజినెస్ అంటే రెగ్యులర్గా షేర్స్, డివిడెండ్స్ ఇచ్చే టైమింగ్స్, ఆ జనరల్ డిస్కషన్ బిజినెస్ రిలేటెడ్. స్పెషల్ బిజినెస్ అంటే కొత్త డెసిషన్ ఏదో తీసుకుంటున్నారా, కొత్త చేంజ్ ఏదో తీసుకొస్తున్నారా కంపెనీలో, సో అలాంటి స్పెషల్ బిజినెస్ కూడా ఉంటుంది. సో ఎలాంటి బిజినెస్ గురించి మీరు ఆ మీటింగ్లో డిస్కస్ చేస్తున్నారు అనేది నోటీస్లో మనం మెన్షన్ చేయాలి. ఓకే, యా నేను చెప్పిందే ఇక్కడ ఇచ్చారు చూడండి. ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్ ఎట్ ఎ మీటింగ్ మే బీ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ కైండ్స్, స్పెషల్ బిజినెస్, జనరల్ బిజినెస్. ఓకే, in the case of transacting special business, a statement containing the following particulars must be attached to the notice of the calling meeting. So general business అయితే ఇంత సరిపోతుంది నోటీస్, కానీ స్పెషల్ బిజినెస్ అయితే మనం ఇవి కూడా అటాచ్ చేయాలంట. ఏంటి? ద నేచర్ ఆఫ్ ద కన్సర్న్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ డైరెక్టర్, కీ మేనేజీరియల్ పర్సనల్ అండ్ దేర్ రిలేటివ్స్. సో మీరు ఒక కొత్త డెసిషన్ ఏదో తీసుకోవాలనుకుంటున్నారు, సో ఇట్ విల్ బికమ్ అ స్పెషల్ బిజినెస్ డిస్కషన్. సో దానికి వీళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కీ మేనేజీరియల్ పర్సనల్ అంటే కీ మేనేజర్స్ ఆఫ్ ఎ కంపెనీ, వాళ్ళ రిలేటివ్స్ అండ్ ప్రతి ఒక్క డైరెక్టర్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత మీరు డిస్కస్ చేయాలనుకున్న స్పెషల్ బిజినెస్ గురించి. And any other information and the facts that may enable members to understand the meaning, scope and implication of the items of the business and to take decisions thereon. And ఈ స్పెషల్ బిజినెస్ అసలు ఎందుకు డిస్కస్ చేయాలనుకుంటున్నాము, దాని ఇంపాక్ట్ మన బిజినెస్ పైన ఎలా ఉంటుంది ఒకవేళ డిస్కస్ చేయకపోతే. సో ఓవరాల్గా ఏంటంటే స్పెషల్ బిజినెస్ అనగానే ఇప్పుడు ఇంత అవసరమా అనే ఫీలింగ్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి రాకుండా, ఎందుకు అది డిస్కస్ చేయకపోతే జరిగే డ్రాబ్యాక్స్ అండ్ ప్రతి ఒక్క డైరెక్టర్ అది డిస్కస్ చేయాలని ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు, ఇవన్నీ చెప్తే ఆ మీటింగ్ ఇంపార్టెన్స్ ఆ నోటీస్ చూడగానే అర్థమైపోతుంది. ఓకే, సో ఇవన్నీ మనం ఒక నోటీస్లో పంపించాలి అన్నమాట వీళ్ళందరికీ. ఓకే, దెన్ నెక్స్ట్ కోరం ఫర్ మీటింగ్. కోరం అంటే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు, దాన్ని కోరం అంటారు. The term quorum may be defined as the minimum number of members that must be present at the valid meeting so that the business can be validly transacted at the meeting. So నేను నోటీస్ అందరికీ పంపించాను కానీ వాళ్ళు రాలేదు, అయినా సరే నేను మీటింగ్ కండక్ట్ చేసేసాను, నేను డెసిషన్ తీసేసుకున్నాను. నో, ఇలా చేయకూడదు. సో మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంతమంది ఉంటే ఇంతమంది ఖచ్చితంగా మినిమం మెంబర్స్ వస్తేనే మనం డెసిషన్ తీసుకోవాలి, అదర్వైజ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయకూడదు అనే ఒక రూల్ ఉంది, దాన్నే కోరం అంటారు. ఇఫ్ ద కోరం ఈజ్ నాట్ ప్రెసెంట్ ద మీటింగ్ షల్ నాట్ బి వ్యాలిడ్ and the proceedings of such meeting shall be invalid. Generally the quorum is fixed by the articles of association of the company. సో మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాం కదా కంపెనీ ఫార్మేషన్ అప్పుడు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఓకే,
సో ఆ డాక్యుమెంట్స్లో మనం మన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటాం కదా. సో అక్కడ మనం డిసైడ్ చేసి చెప్తామన్నమాట మన కోరం ఏంటి, మన మీటింగ్కి కోరం ఏంటి అనేది చెప్తాం, అక్కడ ఫిక్స్ చేస్తామన్నమాట. ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద కోరం హ్యావ్ బీన్ అమెండెడ్ బై ద కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, సో చిన్న చిన్న అమెండ్మెంట్స్ మార్పులు చేశారనమాట ఈ కోరం రిలేటెడ్ 2013లో. and are incorporated in section 103 of the new act. So section 103లో ఉన్నాయి డీటెయిల్స్ అని. The section has been made effective with effective from 12/9/2013. సో 2013 నుంచి ఆ రూల్ ఎఫెక్టివ్లోకి వచ్చింది. సో ఏంటి అవి అన్నీ ఆ చేసిన మార్పులు చేర్పులు ఏంటంట అంటే అమెండ్మెంట్స్, ద మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ కాన్స్టిట్యూట్ కోరం ఇన్ వ్యూ ఆఫ్ న్యూ సెక్షన్ 103 ఈజ్ యాజ్ అండర్. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ, నీ కంపెనీ పబ్లిక్ కంపెనీ అయితే ద కోరం విల్ డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఈజ్ యాజ్ అండర్. సో ఒక పబ్లిక్ కంపెనీ అయితే ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుందన్నమాట కోరం అనేది. ఇప్పుడు చూడండి, మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్న టైంకి 1000 మంది మెంబర్స్ ఉన్నారనుకోండి, 1000 మంది షేర్ హోల్డర్స్ ఉంటే మినిమం 5 మెంబర్స్ అనే వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతేనే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ అ మీటింగ్, అండ్ అప్పుడు ఆ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే, మెంబర్స్ 1000 నుంచి 5000 వరకు ఉంటే 15 మంది ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే అది మీటింగ్ అవుతుంది. 5000 మెంబర్స్ కన్నా ఎక్కువ షేర్ హోల్డర్స్ కనుక మెంబర్స్ కనుక ఉంటే ఖచ్చితంగా 30 మంది మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే. దట్ ఈస్ ద కోరం, అంటే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు అటెండ్ ద మీటింగ్ అనమాట. In case of private company, in this case, the quorum will be 2 members personally present at the meeting. So, private company అయితే 2 members ఖచ్చితంగా మీటింగ్ దగ్గర ఉండాలి. It is important to note here that the articles of association cannot provide for a smaller quorum than the above, though it may provide for a larger quorum. Okay, so ఇది గవర్నమెంట్ డిసైడ్ చేసిన రూల్, అంటే లెజిస్లేషన్లో మనం పెట్టుకుంది, లీగల్గా ప్రతి కంపెనీ ఫాలో అవ్వాల్సింది. సో మనం మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనం మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కంపెనీది డిసైడ్ చేసుకున్నప్పుడు మనం ఈ గవర్నమెంట్ మెన్షన్ చేసిన దానికన్నా ఎక్కువ పెట్టాలి తప్పితే ఈ లిమిట్ కన్నా తక్కువ మనం పెట్టకూడదు. ఓకే, ఇట్ మే బీ నోటిస్డ్ దట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కోరం ఓన్లీ ద మెంబర్స్ ప్రెజెంట్ పర్సనలీ ఆర్ కౌంటెడ్ అండ్ నో ప్రాక్సీ షల్ బీ కౌంటెడ్. సో ప్రాక్సీ అంటే ఏంటి? ప్రాక్సీ అంటే లీగల్లీ ఆథరైజ్డ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మెంబర్. సో మనకి ఉన్న కంపెనీ ఒక షేర్ హోల్డర్ రాలేకపోయాడు, సో అతని బదులు ఒక లీగల్గా ఎలెక్ట్ చేసి పెట్టుకుంటారనమాట. నేను వెళ్ళకపోతే నా బదులు ఇతనే వస్తాడు, అలా డిసైడ్ చేసిన వాళ్ళని ప్రాక్సీ అంటారు. సో ప్రాక్సీ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళని కౌంట్ చేయరనమాట కోరంలో. సో యాక్చువల్ మెంబర్స్ని కోరంలో కండక్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇక్కడ 5 మెంబర్స్ వచ్చారు, 5 మెంబర్స్లో ఒకరు ప్రాక్సీ అనుకోండి, మన కౌంట్ 4 అవుతుంది ఇక్కడ, అంటే అప్పుడు అది వ్యాలిడ్ మీటింగ్ అవ్వదు. సో ప్రాక్సీతో కలిపి ఇంకా 5 మెంబర్స్ ఒరిజినల్ మెంబర్స్ ఉంటేనే మనకి అది మీటింగ్ కోరం రూల్ అనేది సాటిస్ఫై అయినట్టు అనమాట. ఓకే, even the company cannot by its articles of association provide for the proxy being counted for the purpose of quorum. సో మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మనము ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఎవ్రీ కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళు ఫ్రేమ్ చేసుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వాళ్ళ ప్రొసీజర్ ఆఫ్ వర్కింగ్. సో అందులో కూడా నువ్వు రూల్ మార్చి పెట్టలేవు, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా
ఖచ్చితంగా మనకి ఈ కౌంట్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ప్రాక్సీ ఈజ్ నాట్ ఇట్ ఆల్ కౌంటెడ్ ఇన్ దిస్ కోరం. సో కోరంలో ప్రాక్సీని కన్సిడర్ చేయరు. ద నెక్స్ట్, చైర్మన్ ఆఫ్ ద మీటింగ్. Section 104. A chairman is necessary for conducting a meeting properly. He presides over the meeting and his main function is to keep order and see that the business is properly conducted. బిజినెస్ అంటే ఇక్కడ మీటింగ్ అనమాట. మీటింగ్ ఈజ్ ప్రాపర్లీ కండక్టెడ్. మీటింగ్ ఉన్నదే మనం బిజినెస్ డిస్కస్ చేయడానికి కాబట్టి బిజినెస్ అంటున్నారు మీటింగ్. ఓకే, సో అతను ఉండేది దేనికి? ప్రతిదీ ఆర్డర్ ప్రకారంగా నడవాలి అండ్ ప్రాపర్గా మీటింగ్ కండక్ట్ అవ్వాలి. లీగల్లీ స్పీకింగ్, ద చైర్మన్ ఈజ్ ద ప్రాపర్ పర్సన్ టు పుట్ రిజల్యూషన్ టు ద మీటింగ్, కౌంట్ ద ఓట్స్, డిక్లేర్ ద రిజల్ట్ అండ్ ఆథెంటికేట్ ద మినిట్స్ బై సిగ్నేచర్. సో ఈ పనులన్నీ ఇతనే చేయాలన్నమాట. సో మనం ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నాం, మన రిజల్యూషన్ ఏంటి మీటింగ్కి అతనే డిసైడ్ చేస్తాడు. ఓట్స్ కూడా అతనే, పోలింగ్ జరిగితే ఓట్స్ అతనే కౌంట్ చేస్తాడు, రిజల్ట్ అతనే చెప్తాడు. అండ్ ఓవరాల్గా లాస్ట్లో మనం మినిట్స్ రాసుకుంటాం కదా, అంటే ఈ మీటింగ్లో ఇది డిస్కస్ చేసాము ఇది అనేసి ఒక రిపోర్ట్ రాసుకుంటాం కదా, దాన్ని కూడా దిస్ ఇస్ వ్యాలిడ్ అని సైన్ చేసి ఆథెంటికేట్ చేసే పర్సన్ ఇతనే, చైర్మన్. ఓకే, సో ప్రతి మీటింగ్కి మనకి చైర్మన్ ఉండాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. The appointment of chairman is usually regulated by the articles of association of the company. So same again, మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఫ్రేమ్ చేసుకుంటాం కదా ఫార్మేషన్ అప్పుడు, మన కంపెనీ ఫార్మేషన్ అప్పుడు. సో అక్కడే డిసైడ్ చేస్తాము ఎవరు చైర్మన్గా యాక్ట్ చేస్తారో కూడా. బట్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద ఆర్టికల్స్, అక్కడ మెన్షన్ చేయకపోతే, ద మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్ ఎట్ ద మీటింగ్ షెల్ ఎలెక్ట్ వన్ ఆఫ్ దెమ్సెల్వ్స్ టు బి ద చైర్మన్ ఆఫ్ ద మీటింగ్. సో ఒక ఆపర్చునిటీ కోసం డిస్కస్ చేయడానికి వస్తే పెద్ద గొడవగా ఏముండదు, అందరూ కలిసి ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఓకే, సో అలాంటప్పుడు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మన కంపెనీ మెన్షన్ చేయకపోతే చైర్మన్ని అక్కడ ఉన్న వాళ్ళే ఎలెక్ట్ చేసుకుంటారు. ఆ మూమెంట్ ఇవాళ మీరు యాక్ట్ చేయండి చైర్మన్గా, మేమందరం పార్టిసిపేట్ చేస్తామనేసి. కానీ సమ్ టైమ్స్ ఒక ఇష్యూ డిస్కస్ చేయడానికి వస్తారు. ఇష్యూ అంటే కొందరు ఆ ఇష్యూకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొందరు అపోజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు డిస్కషన్ కాకుండా డిబేట్ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఒకరు అన్నదానికి ఇంకొకరు యాక్సెప్ట్ చేయకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక చైర్మన్ ఎన్నుకోవటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే 2 పార్టీస్ ఫామ్ అయ్యాయి ఇక్కడ. డిస్కషన్ అంటే అందరూ ఒకటే పార్టీ ఉంటారు, డిబేట్ అంటే 2 పార్టీస్ ఉంటాయి. సో ఎవరు వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు, 2 పార్టీస్. సో అలా జరగకుండా అలాంటి సిచ్యువేషన్స్లో మనకి కోర్ట్ ఇంటర్ఫియర్ అయ్యి కోర్టు వాళ్ళు చైర్మన్ని అపాయింట్ చేస్తారనమాట. అది చాలా రేర్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోనే డిసైడ్ అయిపోతుంది ఎవరు చైర్మన్గా యాక్ట్ చేయాలో. సో అలాంటి రేర్ కేసెస్లో కోర్ట్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఎలెక్ట్ చేస్తారనమాట చైర్మన్ని. సో మీరు ఇదంతా లీడ్ తీసుకోవాలి, ఇదంతా టేకప్ చేయాలి అనేసి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్యాలిడ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ మీటింగ్. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం కండక్ట్ చేసే మీటింగ్ అనేది వ్యాలిడ్ మీటింగ్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ రిక్విజిట్స్ ఆఫ్ మీటింగ్. రిక్విజిట్స్ అంటే మనకు అవసరమైనవి ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి నెసెసరీ థింగ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఉన్నప్పుడే మనకి మీటింగ్ మనం కండక్ట్ చేయగలం అన్నమాట. ఓకే, సో రిక్విజిట్స్ ఏముంటాయి? మస్ట్ బీ కన్వీన్డ్ ప్రాపర్లీ, మస్ట్ బీ కాన్స్టిట్యూటెడ్ లీగల్లీ అండ్ మస్ట్ బీ కండక్టెడ్ ప్రాపర్లీ. సో 3 సెగ్రిగేషన్స్ చేశారు. సో ఫస్ట్ వన్ చూద్దాం. మస్ట్ బీ కన్వీన్డ్ ప్రాపర్లీ అంటే ప్రాపర్గా చేయాల్సిన పనులు ఏంటి? ప్రాపర్ అథారిటీ ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రాపర్ అథారిటీ అంటే మీటింగ్ ఈజ్ స్టేటెడ్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ బై ఎ ప్రాపర్ అథారిటీ. సో మనం ఇందాక అనుకున్నాం కదా, డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు అండ్ చైర్మన్ అంతా టేకప్ చేస్తాడు.
నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. ఇవన్నీ చూసాం కదా వ్యాలిడ్ ఎసెన్షియల్స్. సో అవన్నీ ప్రాపర్ అథారిటీ చేస్తేనే అవి వ్యాలిడ్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోటీస్ ఫ్రేమ్ చేసేసి అందరికీ పంపిస్తే అది మీటింగ్ అవ్వదు. ఓకే, సో అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రోల్ ఏంటి? Board of Directors of the company is empowered by the Articles of Association of a company and the common law to convene a meeting. ఓకే, సో మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే ఎవరు దాన్ని ఏమంటారు, ఎవరు దాన్ని స్టార్ట్ చేయాలి అంట? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే. అన్ ఇండివిజువల్ డైరెక్టర్ కెనాట్ కాల్ అ జనరల్ మీటింగ్. సో కానీ ఇండివిజువల్ డైరెక్టర్స్ జనరల్ మీటింగ్ని కాల్ చేయలేరు, అంటే అందరికీ వాళ్ళ ఇష్టానుసారంగా నోటీస్ పంపించలేరు. A board meeting is stated unlawful and the notice for the general meeting becomes invalid if few directors conduct a board meeting without allowing. ఇందాక చెప్పింది అనమాట, కొందరే కండక్ట్ చేసుకొని వేరే వాళ్ళని ఇన్వైట్ చేయకపోవడం, అదంతా ఇన్వాలిడ్ మీటింగ్. ప్రతి ఒక్కరూ ఇన్ఫార్మ్ చేయబడాలి మీటింగ్ జరిగితే. A secretary cannot convene a general meeting without proper authority, but the notice can be ratified before the meeting by the board. సో మనకి కంపెనీ సెక్రటరీస్ ఉంటారు కదా, మనం కంపెనీ సెక్రటరీస్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో కంపెనీ సెక్రటరీస్ మీటింగ్కి కాల్ చేయలేరు, అంటే మీటింగ్ని అరేంజ్ చేయలేరు. కాకపోతే మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు దాన్ని రాటిఫై చేస్తారు, అంటే రూల్ ప్రకారంగా ఇవి వీళ్ళు ఫాలో అయ్యారు, యా రైట్ అన్నీ ఓకే ఉన్నాయి, సో మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు అనేది రాటిఫికేషన్ మట్టికే సెక్రటరీ ఇవ్వగలరు, కానీ కాల్ చేయలేరు. అంటే మీటింగ్ కండక్ట్ చేసుకుందాం రండి అనేసి కాల్ మాత్రం ఇవ్వలేరు సెక్రటరీ. ఓకే, ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మట్టికి ఆ కాల్ ఇవ్వగలరు. మెంబర్స్ ఆర్ requisitionists are eligible to call a executive function meeting if the directors don't call a meeting. సో ఇదంతా ఏంటి, డైరెక్టర్స్ యాక్చువల్గా డైరెక్టర్సే పిలుస్తారు మీటింగ్, కానీ సమ్టైమ్స్ షేర్ హోల్డర్స్ కూడా ఏవో ఇష్యూస్ ఉంటాయి, ఏవో డిస్కషన్స్ చేయాలని అనుకుంటారు. సో వాళ్ళనే కదా, మన ప్రతి షేర్ హోల్డర్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళు కాల్ చేసే మీటింగ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మీటింగ్స్. సో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మీటింగ్స్ ఈఎఫ్ఎంస్ వాళ్ళు కాల్ చేయొచ్చు అనమాట, ఒకవేళ డైరెక్టర్స్ కాల్ చేయకపోతే. అండ్ ట్రిబ్యునల్ అంటే ఎవరు? ఏ బాడీ దట్ హ్యాండిల్స్ డిస్ప్యూట్స్ అండ్ జడ్జెస్. ఓకే, అడ్జుడికేషన్ ఇస్తారు ట్రిబ్యునల్స్. ఒక ప్రాబ్లం ఉంది, ఒక పిటిషన్ వచ్చింది డిస్కస్ చేయమని, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమని ఒక పిటిషన్ వచ్చింది. సో అలాంటి కేసులో ట్రిబ్యునల్ వాళ్ళు మీటింగ్కి కాల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రిబ్యునల్ అనేది ఒక థర్డ్ పార్టీ బాడీ అనమాట. వాళ్ళు గొడవల్ని ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే అవన్నీ వచ్చి వాళ్ళు డిస్కస్ చేసి సాల్వ్ చేస్తారు. సో వాళ్ళు కూడా మీటింగ్కి కాల్ చేయడానికి రైట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. దిస్ పవర్ కెన్ ఓన్లీ బీ ఎక్సర్సైజ్డ్ వెన్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్ టు హోల్డ్, కాల్ ఆర్ కండక్ట్ ఎ మీటింగ్. A meeting conducted in such a way is deemed to be a meeting which is duly called or conducted. ఓకే, సో వీళ్ళు పిలిచిన దాన్ని కూడా మీటింగ్ అంటారు, మెంబర్స్ పిలిచిన దాన్ని కూడా మీటింగ్ అంటారు. బట్ యాక్చువల్గా రెగ్యులర్గా పిలిచే వాళ్ళు మీటింగ్కి ఎవరంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, దెన్ నోటీస్ ఈజ్ అ డాక్యుమెంట్ కంటైనింగ్ వేరియస్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద మీటింగ్ సచ్ as టైమ్, డేట్, డే, వెన్యూ, ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. సో నోటీస్ గురించి, నోటీస్ కూడా ప్రాపర్గా కన్వీన్ చేయాలి అంటే చేయాలి. ఓకే, ఎవరెవరికి పంపించాలి ఈ నోటీస్ అనేది కూడా మనం చూసాం. ఓకే, దెన్ నెక్స్ట్ మస్ట్ బీ కాన్స్టిట్యూటెడ్ లీగల్లీ. సో లీగల్గా మనం లా ప్రకారంగా ఏమేమి ఉండాలి అంటే కోరం ఉండాలి డెఫినెట్గా. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, పబ్లిక్ కంపెనీలో 1000 మంది కన్నా తక్కువ ఉంటే 5 మెంబర్స్ మీటింగ్కి కంపల్సరీ రావాలి. 1000 నుంచి 5000 మంది ఉంటే 15 మంది రావాలి. 5000 కన్నా ఎక్కువ ఉంటే 30 మంది మీటింగ్కి రావాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా ఇందాక. సో లీగల్గా ఇది డెఫినెట్గా మనం అనుకున్న ప్రకారంగా ఉండాలి. అండ్ మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మనం లీగల్గా పెట్టుకునే ఈ నెంబర్ కన్నా ఎక్కువనే ఉండాలి, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఓకే, ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ద మీటింగ్. సో చెప్పుకున్నాం కదా మనం చైర్మన్ గురించి.
సో చైర్మనే జనరల్గా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోనే చెప్తారు. చెప్పకపోతే ఆ మీటింగ్కి వచ్చే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకుంటారు. ఒకవేళ అది కూడా జరగలేని సిచ్యువేషన్లో ఉంది అంటే ఒకరు ఒకదానికి సపోర్ట్ చేస్తున్నారు, ఒకరు ఒకదానికి సపోర్ట్ చేసి గొడవ పడుతున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కోర్టు ఇన్వాల్వ్ అయ్యి చైర్మన్ని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ మీటింగ్ ప్రాసెస్ అంతా కండక్ట్ చేయించుకుంటారు. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాల్ చేస్తారు, కానీ మనకి ప్రతి మీటింగ్ ఒక చైర్మన్ ఉండాలి. అంటే ఒక్కరే పర్సన్ ప్రతీది చేయాలన్నమాట, ప్రతి డెసిషన్ తీసుకోవాలి, ప్రతి ప్రాసెస్ కండక్ట్ చేయాలి. సో వాళ్ళని ఎన్నుకోవాలి. దెన్ డైరెక్టర్స్ అండ్ ఆడిటర్స్. ఓకే, డైరెక్టర్స్, ఇఫ్ ఎ డైరెక్టర్ ఫెయిల్స్ టు అటెండ్ ద మీటింగ్, హిజ్ absence ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద చైర్మన్. సో చైర్మనే ఎందుకు ఆ పలానా డైరెక్టర్ రాలేదో ఎక్స్ప్లెయిన్ చేయాలి. On his behalf, the chairman of the audit committee, stakeholders, relationship committee, nomination and remuneration committee, and any other member of such committee who is authorized by the chairman can attend the general meeting. సో ఒక డైరెక్టర్ రాకపోతే ఇక్కడ మనం చెప్పుకున్న కమిటీస్ అన్నిటిలో నుంచి ఎవరన్నా ఒకరు వచ్చి వాళ్ళ బదులు మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అన్నమాట. Auditors or their authorized representatives can attend the general meeting. They have the right to be heard at the meeting on the part of the business concerning them. An authorized representative is qualified to be an auditor if he attends the general meeting. So auditors kuda mana meeting attend avutaru, ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ విల్ డిసైడ్ వెదర్ we are moving in the right path or not. ఓకే, సో వాళ్ళకు కూడా అటెండ్ అయ్యే హక్కు ఉంటుంది. ఓకే, దెన్ ఇంకెవరికి ఉంటుంది? సెక్రటేరియల్ ఆడిటర్ కూడా. వీళ్ళేమో మన కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ ఆడిటింగ్ చూసుకుంటారు. సెక్రటేరియల్ ఆడిటర్ మాత్రం ఏం చేస్తారు? మనం చేస్తున్న బిజినెస్ అంతా, మనం వర్క్ చేస్తున్న కంట్రీ లీగల్ రూల్స్ ప్రకారంగా ఉందా లేదా ఆడిటింగ్, అదొక్కటి మట్టికే సెక్రటేరియల్ ఆడిటర్ చేస్తారు. అంటే మన కంపెనీ ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతుందా లేదా చూసి అలా అయ్యేలాగా చేసి పెడతారనమాట. సో వాళ్ళు కూడా ఈ జనరల్ మీటింగ్ అటెండ్ అయ్యే క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఎవరు ఇన్వైట్ చేస్తారు అంటే అగైన్ మన మీటింగ్ చైర్మనే ఇన్వైట్ చేస్తారు. ఓకే, అండ్ అతను ఏదైనా చెప్తే వినడానికి కూడా మనకి ఉండాలి. ఆ రైట్ కూడా అతనికి ఉంటుందన్నమాట. రైట్ టు బి హియర్డ్ ఆడిటర్స్కి కూడా ఉంటుంది, అండ్ రైట్ టు బి హియర్డ్ సెక్రటేరియల్ ఆడిటర్స్కి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ వ్యూ షేర్ చేస్తే ఆ మీటింగ్లో కన్సిడర్ చేస్తారు. డైరెక్టర్స్ ఒక్కరి వ్యూనే కాదు, ఆడిటర్స్ది, సెక్రటేరియల్ ఆడిటర్స్ వ్యూస్ కూడా మీటింగ్లో కన్సిడర్ చేస్తారు. దెన్ నెక్స్ట్, మస్ట్ బీ కండక్టెడ్ ప్రాపర్లీ. ఏమేమి ప్రాపర్గా కండక్ట్ చేయాలి అంట? అసర్టైనింగ్ ద సెన్స్ ఆఫ్ ద జనరల్ మీటింగ్. సెన్స్ ఆఫ్ జనరల్ మీటింగ్ అంటే అసలు మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము, ఆ మీటింగ్ కండక్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది మనం అసలు అక్కడ డిస్కస్ చేయాల్సింది. అక్కడ వెళ్ళిపోయి మీటింగ్లో మనకి ఎవరైతే పడరో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు. ఒకటి కండక్ట్ చేస్తున్నాము గ్రూప్గా, అందరం అసోసియేట్ అయ్యి, అంటే దాని నుంచి అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే ఒక సొల్యూషనే బయటికి రావాలి. ఓకే, సో అది మనం ప్రాపర్గా కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ బై వాయిస్ ఓట్ ఉందనుకోండి. వాయిస్ ఓట్ అంటే ఒక క్వశ్చన్ వేశారు, ఓటింగ్ జరుగుతోంది. సో యూ కెన్ సే ఎస్ ఇఫ్ యూ సపోర్ట్, యూ కెన్ సే నో ఇఫ్ యూ డోంట్ సపోర్ట్. ఓకే, సో దాన్ని వాయిస్ ఓటింగ్ అంటారు. సో వాయిస్ ఓటింగ్ ప్రాపర్గా జరిగేలాగా చూసుకోవాలి. బై అక్లమేషన్ అంటే ఫర్ సపోజ్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఒక పాయింట్కి, అప్పుడు నువ్వు చప్పట్లు కొట్టడం, క్లాప్ కొట్టడం కానీ, అప్లాజ్ చేయడం కానీ, చీయర్స్ చేయడం కానీ చేస్తావు. ఓకే, నువ్వు సపోర్ట్ చేయట్లేదు అంటే సైలెంట్గా ఉంటావు. సో దాన్ని గుర్తుపట్టడం, దాన్ని ఒక నంబర్ ఫామ్లోకి చేయటం అనేది ఒక టఫ్ టాస్క్. సో దాన్ని కూడా ప్రాపర్గా కండక్ట్ అయ్యేలాగా మీరు చూసుకోవాలి ఒక చైర్మన్గా. దెన్ బై
డివిజన్ అంటే ఫర్ సపోజ్ ఇందాక అనుకున్నాం కదా, ఒక ఇష్యూ డిస్కస్ చేయడానికి వస్తే గ్రూప్ ఏ గ్రూప్ బిగా ఫామ్ అవుతారు. కొందరు అప్రూవ్ చేస్తారు, కొందరు డిసప్రూవ్ చేస్తారు. అది ప్రాపర్గా కౌంట్ చేసి డిసైడ్ చేయాల్సింది చైర్మన్. ఓకే, సో అది కూడా ప్రాపర్గా కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. దెన్ బై బ్యాలెట్ ఓటింగ్ మనకు తెలిసిందే, అంటే బాక్సెస్ ఉంటాయి. ఎవరికి 2 పార్టీస్ బాక్స్ పేర్లలో బాక్సెస్ ఉంటే ఏ పార్టీకి మెంబర్స్ ఓట్ చేయాలి, బోర్డ్ డైరెక్టర్స్ ఓట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఓట్ చేస్తారు. సో అది కూడా ప్రాపర్గా చైర్మన్ కండక్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్ బై షో ఆఫ్ హ్యాండ్స్ అంటే ఈ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనగానే మనం హ్యాండ్ రైజ్ చేస్తాం కదా, ఇష్టం లేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయరు. సో ఆ ప్రాపర్ కౌంటింగ్ అదంతా కూడా చైర్మనే చూసుకోవాలి. ఓటింగ్ ప్రకారమే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఏవైనా, ఎందుకంటే వీళ్ళ ఒపీనియన్స్ బేస్డే ఒక ఫైనల్ డెసిషన్ ఒక కంపెనీ తీసుకుంటుంది. సో అది ప్రాపర్గా చైర్మనే జరిగేలాగా చూసుకోవాలి. పోలింగ్ మనకు తెలిసిందే. సో పోలింగ్స్ జరుగుతాయి కదా, కానీ పోలింగ్స్ అనేవి అంటే పోలింగ్ జరిగితే ఒక్కొక్కరికి ఒకసారి ఓట్ వేయడానికి, 2 సార్లు ఓట్ వేయడానికి, అలా వాళ్ళు కంపెనీలో షేర్స్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఆ పోలింగ్ రైట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, రూల్స్ ఫర్ ఓటింగ్లో మనకు అది ఇచ్చారు. ఓకే, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఒక కైండ్ ఆఫ్ పోలింగ్ అథారిటీ ఉంటుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనమాట వాళ్ళు మన కంపెనీకి. ఓకే, సో వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఓటింగ్ రైట్, అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఒక రకంగా ఉంటుంది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటే ఫిక్స్డ్ డివిడెండ్, ఫిక్స్డ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు, అండ్ అందరికన్నా ఫస్ట్ వీళ్ళకే ఇస్తారు డివిడెండ్. ఓకే, సో వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ రైట్ ఉంటుంది ఓటింగ్కి మీటింగ్లో. అండ్ వేరర్ ఆఫ్ షేర్ వారెంట్ కొనుక్కున్న వాళ్ళకి కూడా మన మీటింగ్లో ఓట్ చేసే అర్హత ఉంటుంది, రైట్ ఉంటుంది. షేర్ వారెంట్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేస్తారు, కానీ ఆ షేర్స్ వాళ్ళు ఏ ప్రైస్కి కొనుక్కోవాలనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. అంటే వారెంట్ తీసి పెట్టేసుకున్నారు, ఎప్పుడైతే షేర్ ప్రైస్ బాగా పీక్లో పెరిగిపోతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటారనమాట వాళ్ళు. అప్పుడు షేర్స్ వాళ్ళ ఓనర్షిప్ కిందకి వెళ్తాయి. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఓనర్షిప్లో ఏ షేర్స్ ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో అలా పబ్లిక్ కంపెనీస్ విత్ లిమిటెడ్ షేర్సే ఈ షేర్ వారెంట్స్ని ఇష్యూ చేయగలవన్నమాట. ప్రైవేట్ కంపెనీస్కి ఆ స్కోప్ లేదు. సో ఆ షేర్ వారెంట్ కొని పెట్టేసుకునే వాళ్ళకు కూడా మన మీటింగ్లో ఓట్ చేసే రైట్ ఉంటుంది. దెన్ ఇన్సాల్వెంట్ పర్సన్, an insolvent shareholder can vote only if his or her name appears in the register of the names. సో ఇన్సాల్వెంట్ అయిపోయి ఉన్నారు అంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓట్ చేసే రైట్ ఉండకపోవచ్చు. సో ఒకవేళ వాళ్ళ నేమ్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తేనే వాళ్ళు ఓట్ చేయడానికి అర్హులు. దెన్ జాయింట్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి రైట్స్ కూడా డివైడ్ అయ్యి ఉంటాయి జాయింట్గా. సో అందులో ఎవరైతే సీనియరో ఆ జాయింట్ హోల్డర్స్లో వాళ్ళకే మన మీటింగ్లో ఓట్ చేసే రైట్ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ representation of the corporations in the meetings. So representative of a company or his proxy can exercise the vote in a meeting. So proxy kuda vote ayyachu anamata, kani proxy can vote on a poll and is not allowed by the vote by showing hands. So ila manam hand raise chesi I support, ఐ అపోజ్ అని ఓట్ చేస్తాం కదా, దానికి ప్రాక్సీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ పోలింగ్ జరిగినప్పుడే అతను ఎలిజిబుల్ అనమాట. అంటే బ్యాలెట్లో పోలింగ్ అంటే ఓట్ వేస్తాం కదా వెళ్ళి ఈ పార్టీకి ఆ పార్టీకి అనేసి మీటింగ్లో, సో అలాంటి వాటికే అతను ఎలిజిబుల్ ప్రాక్సీ.
ఎందుకంటే నువ్వు ఇంకొకరి తరపున వచ్చి ఓట్ చేస్తున్నావు. సో ఇంకొకరి తరపున వచ్చినప్పుడు ఆ పర్సన్ పంపించిన ఓటు నువ్వు వేస్తావు తప్పితే నీ ఓన్ ఒపీనియన్తో నువ్వు ఓటు వేయడానికి నీకు రైట్ లేదు. ఓకే, సో ప్రాక్సీకి అలా రైట్ ఉంటుంది ఓట్ చేయడానికి. సో ఇవన్నీ మనకి రూల్స్ ఫర్ ఓటింగ్ అనమాట. ఇంకొకటి కూడా ఉంది, రీప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్. సో పబ్లిక్ కంపెనీ అనుకోండి, ప్రెసిడెంట్ గవర్నరు మనకి ఆఫ్ ఇండియా ఆ కంపెనీలో హోల్డర్ అనుకోండి, మెంబర్ అనుకోండి, దెన్ వాళ్ళకు కూడా రైట్ టు ఓట్ ఉంటుందన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఓటింగ్ బై షో ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. Firstly, the voting must be done by the show of hands and each member has one vote. ఓన్లీ ఒకటే ఓట్ ఉంటుంది. నువ్వు నీ హ్యాండ్ రైజ్ చేసి సపోర్ట్ చేస్తే హ్యాండ్ రైజ్ చేయాలి, లేకపోతే రైజ్ చేయకూడదు. ఓకే, దెన్ ఓటింగ్ బై పోల్ అండ్ టైమ్ ఫర్ ఇట్స్ డిమాండ్. సో పోలింగ్లో జరుగుతుంది. ఏ పోల్ ఈజ్ డిమాండెడ్ వెన్ ద ఓటింగ్ బై షో ఆఫ్ హ్యాండ్స్ డజంట్ ప్రొవైడ్ అక్యురేట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఓటింగ్ జరుగుతుంది, అందులో ప్రాక్సీసే ఎక్కువ ఉన్నారనుకోండి, ప్రాక్సీస్ ఉన్నప్పుడు కన్ఫ్యూషన్ వస్తుంది. సమ్టైమ్స్ ప్రాక్సీ కూడా హ్యాండ్ రైజ్ చేస్తే ఆ కన్ఫ్యూజ్డ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రాక్సీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఓటింగ్ అనేది పోల్ ద్వారానే చేసుకోవాలి, అంటే బ్యాలెట్ ప్రకారంగా చేసుకోవాలి, బాక్స్ పెట్టేసి ఓట్స్ వేయాలి. కానీ హ్యాండ్ రైజ్ చేసి కన్సిడర్ చేసే ఓట్స్ అక్కడ తీసుకోరనమాట. ఓకే, సో ఇవన్నీ మనం ప్రాపర్గా జరిగేలాగా చూసుకోవాలని వాళ్ళు చెప్పేది. ఓకే, ద నెక్స్ట్ రిజల్యూషన్స్. ఇదంతా దేని అండర్లో చదువుతున్నాము మనం? మస్ట్ బీ కండక్టెడ్ ప్రాపర్లీ అనే టాపిక్లో చూస్తున్నాం. సో ఇవన్నీ ఎలాగైతే చెప్పారో అలాగే మనం కండక్ట్ చేసుకోవాలి అన్నమాట. ఓకే, దెన్ థర్డ్ వన్ రిజల్యూషన్స్. రిజల్యూషన్ అంటే ఏం చెప్పాను నేను? ద రీజన్ బిహైండ్ దిస్ మీటింగ్. సో ఈ మీటింగ్లో మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసామంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి మనం పెట్టే పాయింట్నే రిజల్యూషన్ అంటాము. ఓకే, దేని గురించి అయితే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని రిజల్యూషన్ అంటాము. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. ద టర్మ్ రెజల్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎనీ డెసిషన్ taken by the directors or other members of the company at the time of the annual general meeting which is passed at the board meeting or AGM, annual general meeting. ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని రెజల్యూషన్ అంటారు. ఎవ్రీ కంపెనీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. సో మనము డెసిషన్ అని ఎందుకు అనట్లేదు, రెజల్యూషన్ అని ఎందుకు అంటున్నాము? సింపుల్గా డెసిషన్ అనుకోవచ్చు కదా, డెసిషన్ ఆఫ్ ఏ మీటింగ్ అనొచ్చు కదా. రెజల్యూషన్ ఆఫ్ ఏ మీటింగ్ అని ఎందుకు అంటున్నాము అంటే మనది కాదు కంపెనీ ఈజ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ, సెపరేట్ పర్సన్, సెపరేట్ ఆర్టిఫిషియల్ పర్సన్ కంపెనీ. సో ఆ ఆర్టిఫిషియల్ పర్సన్ అని అనుకుంటున్నాం కాబట్టి ఆ పర్సన్కి ఆలోచించదగిన బ్రెయిన్ ఉండదు, బికాజ్ రియల్ హ్యూమన్ బీయింగ్ కాదు. ఒక కంపెనీని ఒక హ్యూమన్ బీయింగ్ లాగా కన్సిడర్ చేస్తున్నాం మనం, ఆర్టిఫిషియల్ బీయింగ్ లాగా. సో వాళ్ళ డెసిషన్ కాదు, మనము పాస్ చేస్తున్నాము. అండ్ దానికి ఓటింగ్ ద్వారా కంపెనీ సీల్ మనకిస్తుంది. కంపెనీ సైన్ చేయలేదు కాబట్టి కంపెనీ స్టాంపే కంపెనీ సిగ్నేచర్ కదా. సో మనమందరం అనుకున్న దాన్ని అక్కడ జరిగేలాగా చేస్తున్నాం కాబట్టి రెజల్యూషన్ అంటున్నాం, దాన్ని డెసిషన్ అనట్లేదు. ఓకే, ద కంపెనీస్ యాక్ట్ 2013 నాట్ ప్రొవైడెడ్ ఎనీ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ రెజల్యూషన్. సో కంపెనీస్ యాక్ట్ కూడా పెద్ద క్లియర్ డెఫినేషన్ అనేది ఏమి ఇవ్వలేదు యాక్ట్లో. కానీ రిజల్యూషన్ ఎన్ని టైప్స్, ఎలా పాస్ చేయాలి అదంతా డీటెయిల్స్ మాత్రం మనకి కంపెనీస్ యాక్ట్లో ఇచ్చారు. ఓకే, which are required to be passed in general meeting. Thus, in a simple way, it can be defined as a formal decision of a meeting on any motion before it. Motion ante
వాట్ ఈస్ మోషన్ హియర్? రిజల్యూషన్ కన్నా ముందు మోషన్స్ ఉంటాయి మనకి. అంటే ఫర్ సపోజ్ 5 బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి తెలంగాణ రీజియన్లో అనుకున్నారు అనుకోండి. మీ కంపెనీవి కొత్త 5 బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. స్టార్ట్ చేయొద్దు అని కొందరు అంటున్నారు, స్టార్ట్ చేయాలని కొందరు అంటున్నారు. ఈ చేయొద్దు అనటాన్ని, చేయాలి అనటాన్ని మోషన్స్ అంటాం మనం. అండ్ ఫైనల్ డెసిషన్ పాస్ చేస్తాం కదా, యా చేయాలి, నో లేదు చేయొద్దు, ఓకే చేద్దాము కానీ కొన్ని చేయొద్దు, 5 అనుకున్నాం కదా అందులో 3 బ్రాంచెస్ స్టార్ట్ చేద్దాము, 2 క్యాన్సిల్ చేద్దాము అని తీసుకునే ఈ ఫైనల్ డెసిషన్ రెజల్యూషన్. ఈ చేయాలి చేయొద్దు ఎక్సెట్రా ఎక్సెట్రా డిస్కషన్స్ అన్నీ మనకి మోషన్స్ అన్నమాట. ఓకే, డెసిషన్ తీసుకునే ముందు జరిగే డిస్కషన్ని మోషన్ అంటాము. Resolution came into existence when any proposal is passed and accepted by the members of the company. Proposals అన్నీ ఏమో మోషన్స్, డెసిషన్ ఏమో రిజల్యూషన్. ఓకే, దెన్ ప్రాక్సీ గురించి నేను చెప్తూనే ఉన్నాను ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓకే, సో అదంతా మనకి సెక్షన్ 105లో ఉంది, కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, ఒక పర్సన్ బదులు లీగల్గా ఇంకొక పర్సన్ వచ్చి యాక్ట్ చేస్తే వాళ్ళని ప్రాక్సీ అంటారు. వాళ్ళకి ఓట్ చేసే రైట్ లేదు. ఎలా? హ్యాండ్, బై రేజింగ్ హ్యాండ్. కానీ బ్యాలెట్ ఓటింగ్లో, పోలింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అక్కడ ఓట్ పంపించేది ఎవరు? ఒరిజినల్ పర్సన్ అనమాట. వాళ్ళ బదులు వీళ్ళు జస్ట్ వచ్చి అక్కడ ఆ ఓటు, వాళ్ళు ఇచ్చిన ఓటు ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. అంతకు మించి పెద్ద రైట్ వీళ్ళకి మీటింగ్లో ఏముండదు. దెన్ మోషన్స్. ద టర్మ్ మోషన్ refers to the proposal which is made by any member at a meeting and passed without making any changes or modifications. ఓకే, సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా 5 బ్రాంచెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని. సో 5 బ్రాంచెస్ని 3 బ్రాంచెస్గా చేంజ్ చేసి, మోడిఫై చేసి డెసిషన్ తీసుకుంటే దాన్ని మోషన్ అనరు. 5 బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న మీ మోషన్ని యాజ్ ఇట్ ఈజ్ మీటింగ్లో ఇంప్లిమెంట్ చేసి అప్రూవల్ ఇచ్చారనుకోండి 5 బ్రాంచెస్కి, దాన్ని మోషన్ అంటారు, వితౌట్ ఎనీ చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్. ద ఇండివిజువల్ హూ ప్రాస్పర్ ఎ మోషన్ ఈస్ కాల్డ్ యాజ్ ద మూవర్. సో ఎవరైతే ఈ ప్రపోజల్ పెట్టారో వాళ్ళని మూవర్ అంటారు. ద మోషన్ మస్ట్ బి సైన్డ్ బై హిమ్. సో అతను సైన్ చేసి దాన్ని ప్రపోజల్ని పెట్టాలి. ఇఫ్ ద అదర్ మెంబర్ థింక్ దట్ మోషన్ నీడ్స్ ఫ్యూ మోడిఫికేషన్స్ ఆర్ చేంజెస్, దెన్ అన్ అమెండ్మెంట్ ఈజ్ మూవ్డ్. సో ఏది మూవ్ అవుతుంది? మోషన్ మూవ్ అవ్వదు. ఏదైతే మనం చేంజ్ చేయాలనుకున్నామో, ఇప్పుడు 5 బ్రాంచెస్ని కాస్త 3 బ్రాంచెసే స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, అమెండ్మెంట్ ఈజ్ మూవ్డ్ అంటాం, మోషన్ ఈజ్ నాట్ మూవ్డ్. Okay, an amendment is a proposed modification in the wording of the motion. So motion ni manam change చేసేదాన్ని amendment అంటారు. If a motion is passed without amendment, it is called as a resolution. So as it is 5 branches గా పాస్ అయ్యి డెసిషన్ తీసుకుంటే దాన్ని రెజల్యూషన్ అంటాం, మోషన్ అనం. చేంజెస్ జరిగాయే అమెండెడ్ మోషన్ అంటాం దాన్ని. ఓకే, the motion must be brought to the meeting in the written form and necessary notice must be given if needed. సో ఏది మాటల్లో ఉండదు, మనకి ఏ మీటింగ్ జరిగినా ప్రతిదీ రిటర్న్ ఫార్మాట్లోనే ఉంటుంది, డాక్యుమెంట్లోనే ఉంటుంది, అండ్ దాన్ని అగ్రీ చేసిన వాళ్ళందరి సంతకాలతో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనం ప్రాపర్గా అనుకున్నట్టుగా జరిగేలాగా చూడాలి. దెన్ మినట్స్ కూడా. మినట్స్ అంటే ఏంటి? మినట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటాం. అంటే ఏంటి? ఈ మీటింగ్లో, ఇవాళ మనం కండక్ట్ చేసిన మీటింగ్లో మేజర్ కీ పాయింట్స్ ఏంటి, మేము చేసుకున్న డిస్కషన్ ఏంటి, తీసుకున్న డెసిషన్ ఏంటి, ఇదంతా ఫైనల్గా మీటింగ్ అయిపోయాక ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దాన్ని మినట్స్ ఆఫ్ మీటింగ్ అంటాము. ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ సెక్షన్ 118లో ఇచ్చారు, కంపెనీస్ యాక్ట్ 2013. మినట్స్ రెఫర్స్ టు ద అఫీషియల్ రికార్డ్ ఆఫ్ ద కంపెనీ మీటింగ్స్, ఆల్ బోర్డ్ మీటింగ్స్ అండ్ యాన్యువల్ జనరల్ మీటింగ్స్.
The concept of minutes of meetings is discussed under Section 118 of the Companies Act 2013. Minutes refers to the official record of the company meetings. The minutes of the meetings are the summary of the complete meeting. Summary anta nenu cheppinattuga. Conducted with the shareholders and directors, in which discussions are made, decisions are taken, and resolutions arrived. Thus, minutes of meeting considered as a complete summary. సో ఏం లేదు, రిపీటెడ్గా అదే ఇచ్చారు. ఇట్ ఈస్ సమ్మరీ. మనం మాట్లాడుకుందంతా ఒక రిపోర్ట్ రూపంలో జనరేట్ చేసి ఫైల్ చేసి పెట్టుకుంటాము. ఓకే, దాన్ని మినిట్స్ అంటారు. సో ఇవన్నీ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో నోటీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నోటీస్ నుంచి ఇంకా ఫ్యూ అదర్ టాపిక్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తే మనకి కంప్లీట్గా యూనిట్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.